ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఐ డ్రీమ్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయండి. తులారాశి వారికి సెప్టెంబర్ మాసం కొంతమేర కలిసి వస్తుందని చెప్పొచ్చు అండి. కొన్ని రాసుల వారికి కొన్ని మాసాలు బాగుంటాయి అంటారు. అందులో ఈ సెప్టెంబర్ మాసం తులారాశి వారికి బాగానే ఉంటుంది. ఇప్పటివరకు కోల్పోయినటువంటి ఆస్తులు, అంతస్తులు, పదవులు, జాబులు ఇవన్నీ కూడా దారదత్తం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక గురువు గారు ఉంటారు అనమాట. ఆయన ఏం చేస్తుంటారంటే, అందరూ బాగున్నారమ్మా, పేదవాళ్ళు అందరూ బాగున్నారంటే పక్కన రోడ్డు పక్కన నిలబడి చూస్తుంటారు కదా, ఆ చూసే వాళ్ళందరికీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. చివరికి వాళ్ళు తినడానికి ఏముండవు. అది పరిస్థితి తులారాశి వాళ్ళది. అన్నీ ఉన్న వనరులన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఇంకేముందిలే అన్నట్టుగా, కాశీకి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను అన్నీ వదిలించుకుంటాను అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పటికీ కూడా. కానీ చివరికి వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం కావాలి కదా. అలాంటి అవకాశం ఒక్కొక్క మాసంలో వస్తూ ఉంటుంది. ఒకటి ఫిబ్రవరి అయితే కనుక, రెండోది సెప్టెంబర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ అందిపుచ్చుకోవాలి. మళ్ళీ వీళ్ళ చేతిని డబ్బులు కానీ, అవకాశం కానీ, జాబ్ కానీ ఉంటేనే కదా మళ్ళీ సహాయం చేయగలుగుతారు. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో సంపాదించుకునే దానికి అవకాశాలు వస్తాయి. విదేశానం వస్తుంది. ఇక్కడ ఉండగానే సిమెంట్ కానీ, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాల్లో రాణించేందుకు కానీ, దాంట్లో డిస్ట్రిబ్యూటింగ్ కానీ, దాంట్లో కంపెనీలు జాయిన్ అయ్యేందుకు కానీ మంచి స్థానంలో వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిలో ఖచ్చితంగా వీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది లేదు, దాంట్లో పాల్గొనే ఇబ్బంది లేదు, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టం లేదు, అన్నీ చేసుకో. ఎందుకంటే కనుక సెప్టెంబర్ మాసం వీళ్ళకి ఎందుకు కలిసి వస్తుంది అంటే కనుక, ఈ సంవత్సరం పర్టికులర్గా కలిసి వస్తుంది. ఎందుకంటే కనుక ఆ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు తులారాశిలోనే ఉన్నాడు. ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా తులారాశిలోనే ఉంటాడు. 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే కేతు ఉన్నాడు. 11వ స్థానంలో లాభస్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి 1-2 సార్లు పని చేస్తే ఖచ్చితంగా పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ వదులుకోకూడదు, చేజాచుకోకూడదు, అందిపుచ్చుకోవాలి. కాబట్టి ఈ అవకాశం రాదు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటే 10 మందికి సహాయం చేసే అదృష్టం, అవకాశం మళ్ళీ మనకు రాబోతుంది. కాబట్టి అలాంటి అదృష్టాన్ని చూసుకోవాలి. అలానే విదేశాలలో అవకాశం కూడా ఉంది. కాబట్టి 22వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఎవరికైనా డబ్బులు కానీ, సహాయం కానీ ఇచ్చి ఉన్నారా, అవన్నీ కూడా 11వ తారీఖు తర్వాత అడగాలి. భాద్రపద మాసం ఎంటర్ అవగానే అలాంటి డబ్బులు కానీ, ఇచ్చినటువంటి సహాయం కానీ అడిగితే కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా గొడవలు, కొట్లాట రాకుండా అవి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవాలి. ఇక బంధుమిత్రులు పాల్గొనే దానికి కానీ, అలానే భార్యాభర్తల మధ్య తగాదా గొడవలు విడిపోయితే కూడా వాళ్ళు కూడా మళ్ళీ కలిసి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు వెళ్ళి మాట్లాడుకోవాలి, మాట్లాడుకుని తెచ్చుకోవాలి. వీళ్ళు నాకేం సంబంధం లేదులే, వాళ్ళే వస్తారు కానీ యుగతత్వంతో ఉంటే కోల్పోతారు. మనమే తగ్గి వెళ్ళాలి. వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా మళ్ళీ సమసిపోతాయి. మళ్ళీ కలిసిపెట్టే అదృష్టం ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఇన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే ఏముందిలే అంటే అనుకుంటే ఏం కాదు. ఇక ప్రయత్నం కాదు చేయాలి. కానీ ఇక్కడ వీరికి ఆరోగ్య సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు వస్తున్నాయి. బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కనపడుతున్నాయి. కానీ కొంచెం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే వీరికి ఇంకా మంచిగా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి గురుగారు? ఖచ్చితంగా అండి, వీరికి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అందులోనూ ఇప్పుడు భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి వీరికైతే కనుక ఖచ్చితంగా వీరికి మంచి సానుకూల ఫలితాలు అయితే పొందుతుంటారు. 6వ రోజు కానీ 9వ రోజు కానీ, ఈ 2 రోజులు ఏదో ఒక రోజు చేసినా చాలు. పట్టు వస్త్రాలు సమర్పించాలి వినాయక స్వామివారికి. ఆ సమర్పించిన తర్వాత పాలతో కొంచెం తేనె వేసి ఆ ఒక నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించుకుంటూ ఉండాలి. ఇలా కాకుండా మళ్ళీ అరిసెలు, బూర్లు, కుడుములు కానీ ఇంకేమైనా ఉంటే కూడా అలాంటి ఏదైనా పిండి వస్తువులు కూడా వీరి స్వామివారికి సమర్పించినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి యోచన అయితే కనపడతా ఉంది. విఘ్నాలు కానీ, ఆటంకాలు కానీ ఎదురయ్యేటువంటి అన్ని కూడా సమస్యపోయేలా కనిపిస్తూ ఉంది. వీరికి శుక్రుడు కూడా బాగున్నాడు. కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే కనుక క్యాష్ నట్ అంటారు కదా, ఈ క్యాష్ నట్ కూడా దానం చేయాలి 1 పావు కిలో. బాదం కూడా దానం చేయాలి 1 పావు కిలో. ఇలా చేసినట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏదైతే మనం చెప్పిన ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉందో అవి రాకుండా ఉంటాయి. ఏదైనా వీరిపైన శత్రువులు కూడా దండెత్తకుండా వారి పని వాళ్ళు చేసుకునే ఉంటుంది. ఇవన్నీ కూడా కాకుండా ఇంకా వీరిపైన ఏదైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేయించి అష్టదిబ్బందిని పాలు చేసేసి ఏ పని ముందుకెళ్లకుండా చేసేటువంటి విధంగా ఉంటే కనుక వారంతా కూడా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, అంతర్దశ ప్రకారంగా, గోచార ప్రకారంగా, నవంశల ప్రకారంగా ఉండకపోవచ్చు. అలాంటి ఏదైనా ఉంటా కూడా మానవులు చేసేటువంటి క్రియలకి మనం బలవుతూ ఉంటుంటాం. కాబట్టి అన్నీ కూడా జాతకంలో దొరుకుతాయా, జాతకం ఉందా, నా జాతకం ఇంతే, నా టైం ఇంతే, నా టైం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా కర్మ బాగాలేదు అని చెప్పి కొట్టిపడేయకూడదు. ఎక్కడేం జరిగిందో దానికి మూలంగా కాపాడుకోగలిగితే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న స్థాయికి ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందనేది తెలియచేయండి, అన్ని రంగాల వారికి ప్రత్యేకంగా.
ఖచ్చితంగా అండి. వృశ్చిక రాశి వారికి అయితే పర్టికులర్గా ఖచ్చితంగా చెప్పవలసిందే. ఎందుకంటే కనుక వాళ్ళు ఆశాజననంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. కానీ అందరూ అనుకుంటా ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి అంతే అయిపోయింది, ఇంక వాళ్ళని ఎక్కడ మనం చూడటానికి లేదు, చేయడానికి లేదు, చెంతకి చేర్చుకోకూడదు, వాళ్ళు దూరం చేసేయాలి, అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. వృశ్చిక రాశి అనగా దూరం పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటారు, అందరూ దూరం అవుతూ ఉంటారు, అందరినీ దూరం చేసుకుంటూ ఉంటుంటారు, వాళ్ళు మొండిగా మూర్ఖత్వంగా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఎవరికి నచ్చరు. అందుకే కదా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈగోతత్వం తగ్గకుండా ఉన్నారంటే తప్పు చేయరని వాళ్ళ ఉద్దేశం. కానీ ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఏం లేకపోయినా చూడు ఎంత ఈగోనో అనేటట్టు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎవరు దూరం చేస్తూనే ఉంటారు, దగ్గర చేసుకోరు. వృశ్చిక రాశి అనగానే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు ఒక్కోసారి. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా అదృష్టం అవకాశం రెండు ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఈ సంవత్సరం రాబోతుందా? ఈ సంవత్సరం కాదు, ఈ మాసం సెప్టెంబర్ మాసంలో అనుకోని కార్యక్రమాలు చేసుకోవటం, పెళ్ళిళ్ళు అవ్వటం, పెళ్లి కాని వారికి అయితే పెళ్లి అవ్వటం, పెళ్లి అవ్వగానే పిల్లలు పుట్టడం, ఇవే కాకుండా వనరులు కూడా కోట్ల రూపాయలు అప్పున్నా కూడా దారి దొరుకుతుంది. ఇప్పటి వరకు వెతుకుతూ ఉంటారు, అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, అయిపోయింది, ఆ తోడ పాతాళానికి వెళ్ళిపోయినాము, ఇంకా మనకి దారి లేదు, ఇది మనల్ని ఎవరు కాపాడలేరు అనుకున్నటువంటి సందర్భంలో ఎవరొకరు వచ్చేసి ఆ లక్ష్మీ అమ్మవారి అదృష్టాన్ని ఇచ్చినట్టుగా ఎవరొకరు అభయహస్తం ఇస్తుంటారు అనమాట. అభయహస్తం ఇచ్చి ఎలా ఉంటుందంటే వాళ్ళని ఇలా పైకి లాగుతూ ఉంటారు. అది చూసి అందరూ అవాక్ అవుతూ ఉంటారు. ఈ అదృష్టం మాత్రం ఈ సెప్టెంబర్ మాసం వీళ్ళు చవి చూడబోతున్నారు. నైట్ తలుపు కొట్టొచ్చు అదృష్టం, లేదు ఏకుంజాన్ని నుంచి తలుపు కొట్టొచ్చు అదృష్టం. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకైతే ఈ సెప్టెంబర్ మాసం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక 11వ స్థానం లాభస్థానంలో బుధుడు ఉన్నాడు, అలానే 12వ స్థానంలో ఇక్కడ శుక్రుడు స్వస్థానంలో ఉండేసి ఆ స్వస్థానంలో ఉన్న శుక్రుడు వీరిపైన మంచి శుభదృష్టితో ఉన్నాడు 12వ స్థానంలో. మళ్ళీ 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచరించేటువంటి శని సంచారం ఉంది. ఈ శని సంచారం వక్రంలో ఉన్నారు. ఇవన్నీ కూడా వీరికి ఏ రాశి వారికి కలిసి రానటువంటి అదృష్టం వీరికి కలిసి వస్తుంది. ఏదైనా కేసుల్లో ఉన్నా, భార్యాభర్తలు విడిపోయినా, పిల్లల పెద్దలు విడిపోయినా, ఇంకా ఏదైనా కోట్లాట్లు అవుతున్నా, వ్యాపార సంస్థల్లో నష్టాలు వచ్చినా, అలానే రాజకీయ రంగంలో పదవులు లేకపోయినా, సినీ రంగంలో అవకాశాలు రాకపోయినా, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి. సెకండ్ ఎంట్రీన్స్ అనుకుంటారా, లేకపోతే సెకండ్ జన్ అనుకుంటారా, లేకపోతే ఎట్లా అనుకుంటారు, ఎదుటి వాళ్ళకు వదిలేస్తాం. కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా అవకాశాలు చవి చూడబోతున్నాయి. వీరు చిన్న ప్రయత్నం ఒకటి చేసుకోవాలి అంతే, చిన్న పరిహారం చేసుకుంటే చాలు. కానీ ఆ పరిహారం చేసుకుని ఇంకా అవ్వట్లేదు, మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళట్లేదు, ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఇంతే, గురువుగారులు వస్తుంటారు చెప్తూ ఉంటారు, కానీ మా పరిస్థితి మారదు అంటే కనుక ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. బంధుమిత్రుల్లోనే వీరిపైన ఎప్పుడో హిప్నాటిజం కానీ వశీకరణ కానీ చేసి ఉన్నా, చేతబడి లాంటివి చేసి ఉంటే కనుక మనం చెప్పినటువంటిగా జరగకుండా వేరేలా జరుగుతూ ఉంటాయి. మనం చెప్పినట్టు జరగాలి అంటే కనుక ఖచ్చితంగా వారిపైన ఏదైనా జరిగిందేమో చూయించి ఉంటే ఒకసారి ఆ పరిశీలనలో ఏదైనా తేలితే కనుక దానికి సంబంధించిన పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడు మనం చెప్పినట్టు ముందుకెళ్తూ ఉంటారు. లేదు అంటే కనుక ఇప్పుడు ఎట్లానూ భాద్రపద మాసం వస్తుంది, వినాయక చవితి పర్వదినాలు, ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంతమేర వారికి బాగానే ఉంటుంది. ఆ పరిహారాలు ఏంటో మా ప్రేక్షకుల కోసం తెలియచేయండి గురుగారు. అలానే ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిందంటే ముందుగా వినాయక చవితి వస్తున్నప్పటికీ కూడా వీరు పూజించవలసింది హనుమాన్, ఆంజనేయ స్వామికి వీరు సింధూరం కానీ పటిక బెల్లం కానీ లేదంటే కనుక నువ్వుల నూనె స్వామివారికి సమర్పించుకుంటూ నవగ్రహాలకు చుట్టూ నవధాన్యాలు పోసుకుంటూ అభిషేకం చేసుకుంటూ తిరుగుతూ 9 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ, అలానే ఆకు పూజ కనుక ఎక్కడైనా హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకొని ఉంటే కనుక వీరికి ఎన్నో రకాలటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయేలాగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ పఠించినా, పారాయణం చేసినా, విన్నా, తరిచ్చినా కూడా వీరికి ఆ అదృష్టం అయితే ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అలానే 5వ రోజు ఈ వినాయక చవితి 5వ రోజు పర్వదినాన్ని అయితే కనుక వీరు ఏం చేయాలంటే కనుక మనకి గారెలు ఉంటాయి, మినప గారెలు ఉంటాయి, మినపప్పు పోసేసి రుబ్బి గారెలు చేస్తారు. ఆ గారెలు స్వామివారికి నైవేద్యం పెట్టినట్టు కనుక వడలు అన్నా గారెలన్నా అవే ఉంటాయి. అవి కనుక స్వామివారికి నైవేద్యం పెడితే శని భగవాన్ అశుభ దృష్టి కాకుండా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు కాకుండా ఇంకా వీరికి ఆరోగ్యం కూడా క్షీణించకుండా తలనొప్పి కానీ షోల్డర్ నొప్పి కానీ ఇలాంటివి వస్తే వీళ్ళకి అంటే గ్రంథులకు సంబంధించిన థైరాయిడ్, సైనిస్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు గారెల నైవేద్యం స్వామివారికి పెట్టి అది ఇరువురికి కూడా ప్రసాద రూపంగా సమర్పించినట్టయితే వీరికి అష్టైశ్వర ప్రాప్తి ఈ సెప్టెంబర్ మాసంలో నిద్రకపోకపోయినా, ఆహారం తినకపోయినా పర్లా, ఈ వచ్చే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే మరలా కూడా మళ్ళీ వెనక తిరిగి చూడకుండా ఉంటారు వృశ్చిక రాశి వారు. ధన్యవాదాలు గురుగారు.